Hello students, in today's class we are going to study about prokaryotic and eukaryotic cells. ప్రోకారియోటిక్ని తెలుగులో కేంద్రక పూర్వ కణం అంటారు, యూకారియోటిక్ని నిజ కేంద్రక కణాలు అని అంటారు. సో వీటి గురించి చదివేటప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్. సో కేంద్రక పూర్వ కణము, నిజ కేంద్రక కణము. కణ పరిమాణం. ఫస్ట్ కేంద్రక పూర్వ కణం అంటే ఏంటి, నిజ కేంద్రక కణం అంటే ఏంటి మనము చూద్దాం. కణ పరిమాణము ఇది చాలా చిన్నగా ఉంటాయండి. ప్రోకారియోటిక్ సెల్స్ ఆర్ వెరీ స్మాల్, దే ఆర్ 0.05 to 5 microns. అండ్ యూకారియోటిక్ కణాలు, నిజ కేంద్రక కణాలకు వచ్చేస్తే అవి 40 microns సైజులో ఉంటాయి. లోపల ముఖ్యంగా మనకు ప్రోకారియోటిక్ మరియు యూకారియోటిక్ కణాల మధ్యలో తేడా అనేది ముఖ్యంగా దాని యొక్క జన్యు పదార్థంలోనే కనిపిస్తుంది. జెనెటిక్ మెటీరియల్లోనే డిఫరెన్స్ ఉంటుంది. ఇందులో డిఎన్ఏ కణద్రవంలో నగ్నంగా పోగు వలె ఉంటుంది. సో ప్రొకారియోటిక్ సెల్స్లో ఏమవుతుందంటే ఈ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అనేది ఆ పోగులు అనేటివి ఒక నీట్గా ఒక మెంబ్రేన్ ద్వారా, ఒక త్వచం ద్వారా కప్పబడి ఉండవు. ఆ పోగులు అనేది ఆ సైటోప్లాజంలో అలాగే స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఒక కేంద్రక అంశం అనేది ఇందులో ఉండదు. అదే యూకారియోటిక్ కణాలలోకి వస్తే హిస్టోన్ ప్రోటీన్ల పొరతో నిర్దిష్టమైన క్రోమోజోములుగా ఏర్పడి త్వచముతో ఆవరించబడిన కేంద్రకంలో ఉంటాయి. ఇందులో ఒక కేంద్రకం అనేది క్లియర్గా ఉంటుందండి. ఆ కేంద్రకం లోపల ఉండే జన్యు పదార్థము ఒక న్యూక్లియర్ మెంబ్రేన్, కేంద్ర త్వచముతో కప్పబడి ఉంటుంది. కాబట్టి ఆ కేంద్రకం లోపల ఉండే జన్యు పదార్థము ఏ విధంగా అది స్ప్రెడ్ అయిపోకుండా క్లియర్గా ఒక న్యూక్లియస్ అనే ఒక ఆర్గనల్లో ఉంటాయి. ఏవి? జెనెటిక్ మెటీరియల్స్. సో కణ కవచం. ప్రొకారియోటిక్ కణాల యొక్క కణ కవచం ఎలా ఉంటుందంటే నిర్దిష్టంగా ఉంటుంది. అది వచ్చేసి పెప్టిడోగ్లైకాన్లతో నిర్మితమై ఉంటుంది. అదే యూకారియోటిక్ కణాలలో, జంతు కణాలలో కణ కవచం అయితే ఉండదండి. ఇన్ ద యానిమల్ సెల్స్ ద సెల్ వాల్ ఈజ్ నాట్ ప్రజెంట్. అదే వృక్ష కణాలలో అయితే సెల్యులోస్తో నిర్మితమైన కణకవచం ఉంటుంది. శిలీంధ్రాలలో అయితే కైటిన్తో కణకవచం నిర్మితమై ఉంటుంది. తర్వాత ప్రోకారియోటిక్ సెల్స్లో కణాంగాలు ఏ విధంగా ఉంటాయి? ప్రోకారియోటిక్లో కణాంగాలు ఏ విధంగా ఉంటాయంటే జీవక్రియలు నిర్వహించే రేణువులు ఉంటాయి. త్వచయుతమైనవి కావు, వీటిలో ఎలాంటి త్వచములు అనేవి ఉండవు. గాల్జీ సంక్లిష్టం కానీ, లైసోసోమ్స్ కానీ, మైటోకాండ్రియా కానీ ఇలాంటి కణాంగాలు ఇందులో ఉండవు. ప్రోకారియోటిక్స్లో ఉండవు. అదే యూకారియోటిక్ కణాలలో అయితే కణాంగాలు ఉంటాయండి. లైక్ మైటోకాండ్రియా, రైబోజోమ్స్, లైసోసోమ్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టము, ఇలాంటి కణాంగాలన్నీ ఇందులో ఉంటాయి. ఆ తర్వాత కసాబాలు అంటే ఫ్లాజెల్లా. ఓకేనా? ఇవి 3 నుంచి 4 సూక్ష్మ నాళికలలాగా ఆవరించబడి ఒక కేంద్రకంతో కలిగి ఉంటాయి. అదే నిజకేంద్రక కణాలలోకి వచ్చేస్తే కేంద్ర స్థానంలో 2 సూక్ష్మ నాళికలు వీటిని ఆవరించి 9 జతల సూక్ష్మ నాళికలు ఇందులో ఉంటాయి. సీలియా అంటారు. కషాబాలంటే కణం అనేది కదలడానికి వీలుగా ఉండే ఒక లోకోమోటరీ ఆర్గాన్స్. ప్రోటీన్ సంశ్లేషణ. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు రైబోజోమ్స్, ఇందులో 70S రైబోజోమ్స్ ఉంటాయండి. అదే యూకారియోటిక్ కణాలలోకి వచ్చేసరికి ఇందులో 80S రైబోజోమ్స్ ఉంటాయి. రైబోజోమ్లు అంతర్జీవ ద్రవ్యజాలకంపై అంటిపెట్టుకొని ఉంటాయి. ఇందులో యూకారియోటిక్ కణాలలో. ఇందులో అయితే ప్రోకారియోటిక్ కణాలలో అయితే మనము ముందుగా మాట్లాడుకున్నట్టు ఇక్కడ ఎలాంటి రైబోజోమ్స్ ఉన్నా కూడా అవి అంతర్జీవ ద్రవ్యజాలం అనేది అందులో ఉండదు. కాబట్టి అవి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ శ్వాసక్రియ. బ్యాక్టీరియాలలో మీసోజోమ్లు ఉంటాయి. నీలి ఆకుపచ్చ శైవలాలలో కణద్రవంలోని త్వచాలు శ్వాసక్రియని నిర్వహిస్తాయండి. వాయు శ్వాసక్రియకు మైటోకాండ్రియాలు తోడ్పడతాయి. ఓకేనా? మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు మైటోకాండ్రియా అనేది
యూకారియోటిక్ కణాలలో మాత్రమే ఉంటుంది. ప్రొకారియోటిక్ కణాలలో అయితే మైటోకాండ్రియా ఉండదు. మైటోకాండ్రియాలని కణశక్తి భాండాగారాలు అంటారు. కణ శ్వాసక్రియ జరపడానికి మైటోకాండ్రియా అనేది చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తాయి. అదే డిఎన్ఏ పరిమాణం, జీవిత చక్రం అంతా డిఎన్ఏ పరిమాణం స్థిరంగా ఉంటుందండి ప్రోకారియోట్స్లో. అయితే యూకారియోట్స్లో మనకు ఆల్రెడీ తెలిసినట్టు లైంగిక ప్రత్యుత్పత్తి అంటే సెక్షువల్ రీప్రొడక్షన్ జరుపుకునే జీవులలో అయితే జీవిత చరిత్రలో డిఎన్ఏ పరిమాణం ద్వయస్థితిక ఏకస్థితిక దశలలో ఏకాంతరంగా మారుతూ ఉంటుంది. ద్వయస్థితిక ఏకస్థితిక అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా, అలా మారుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రోకారియోటిక్ సెల్స్లోకి వస్తారో అప్పుడు ఆ డిఎన్ఏ అనేది చేంజ్ అవ్వదు. నెక్స్ట్ థైలకాయిడ్స్ అయితే ఇవి చిన్న చిన్న శాక్ లాంటివి, చిన్న చిన్న సంచులు లాంటివి అన్నమాట. ఇవి జీవ పదార్థంలో స్వేచ్ఛగా ఉంటాయి. అదే వృక్ష కణాలలో అయితే థైలకాయిడ్లు క్లోరోప్లాస్ట్లలో ఉంటాయి. మనకు ఆల్రెడీ తెలుసండి, వృక్ష కణాలలో క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. అది గ్రీన్ కలర్ని క్లోరోఫిల్ని కలిగి ఉంటుంది. ఆ క్లోరోప్లాస్ట్లో థైలకాయిడ్స్ అనేటివి కూడా ఉంటాయి. నెక్స్ట్ బీజకణాలు ప్రొకారియోటిక్ కణాలలో ఉత్పత్తి కావు. యూకారియోటిక్ కణాలలో అయితే బీజకణాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉంటాయి. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండి. అండ్ ఇన్ టుమారోస్ క్లాస్ we will see about cell organelles. Thank you.